తెలంగాణ ముఖ్యమంత్రుల మూతి నాగరికమైనవయా చంద్రబాబు నాయుడుని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఈ రకమైన అరాచకాన్ని, ఈ రకమైన సంస్కృతిని నువ్వు పులి స్టాప్ పెట్టకపోతే ఇటలీలో ముస్సోలిని లేదా ఉగాండాలో గడాఫీకి పట్టిన గతే నీకు పడుతుంది, నీకు కూడా పడుతుంది. ఇటలీలో ముస్సోలినికి, ఉగాండాలో గడాఫీకి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు ఏమీ తేడా లేదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ గడాఫీని, ముస్సోలిని ఆ రోజు ప్రజలు ఏ రకంగా ఏకమై తరిమినారో ఆ విధమైన గతే నీకు కూడా పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారు. ఒక్కొక్కరిపైన 20 కేసులు, 25 కేసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శించిన వారిపైన ఒక 40-50 మంది పైన ఈ రాష్ట్రంలో 20 నుంచి 25 కేసులను పెట్టి పోలీస్ స్టేషన్లకు ఎప్పుడంటే ఎప్పుడే తీసుకుని పోయి స్టేషన్ కూడా సక్రమంగా తీసుకుని పోకుండా స్టేషన్ పక్కన ఏదో పాడుబడిన బిల్డింగులు ఉంటే ఆ బిల్డింగులలో వేసి వీళ్లను పెట్టరాని చిత్రహింసలన్నీ పెట్టి కొడుతున్న సంగతిని కూడా మనం గమనించాలి. నువ్వు సూపర్ 6 అన్నావు. సూపర్ 6 అని చెప్పి 20 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నావు. అదేవిధంగా ఉద్యోగ భృతినిస్తానన్నావు, ఉచిత బస్సు అన్నావు, ఉచిత సిలిండర్ అన్నావు. ఈ రకంగా అనేక హామీలను ఇచ్చి ఈరోజు కరెంటు ఛార్జీలను పెంచినవు, రైతులను ముంచినవు, తిరుపతిలో భక్తులను చంపినవు. పెంచడానికి, ముంచడానికి, చంపడానికైనా నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది చంద్రబాబు నాయుడు అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదా మంత్రులు కానీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ను చేతిలో పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, లీడర్లను అందరినీ కూడా బెదిరించాలని చూస్తున్నాడు. అయ్యా లోకేష్ బాబు గారు, నువ్వు రెడ్ బుక్ అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గుడ్ బుక్ ఒకటి ఉంటుంది, గుడ్ బుక్ లో నీ పేరు రాసి నీకు గూటం కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలేసి మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలనను చెయ్యండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.